ఎవరివన్, దిస్ ఈజ్ గోవర్ధన్, ఆక్యుపంక్చరిస్ట్ అండ్ యోగా మాస్టర్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే నేను రోజు వింటున్న కంప్లైంట్ ఇది. కొంతమంది దగ్గరికి వస్తున్నారు. సో వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, ఉన్నట్టుండి నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఉన్నట్టుండి గట్టిగా కొట్టుకుంటుంది, ఏమై ఉంటుందండి, భయం వేస్తుంది, ఏమైనా జరుగుతుందా ఏంటి అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అసలు దీనికి కారణాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు మన గుండె ఉన్నట్టుండి సడన్గా గట్టిగా కొట్టుకుంటుంది? హార్ట్ లోపల అది ఒక హార్ట్ రన్ అవుతున్నట్టుగా ఫాస్ట్ రన్ అవుతున్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకు అంటే దీని కారణాలు చెప్పుండే మనకి ఫస్ట్ కారణం తీసుకోవాలంటే, ఎవరికైనా యాంగ్జైటీ, స్ట్రెస్తో బాధపడుతూ ఉన్న మానసిక సంబంధిత ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి హార్ట్ బీటింగ్ ఎక్కువ కొట్టుకునే ఛాన్సెస్ ఉంది. రెండవది ఏంటంటే, ఎవరికైనా నిద్ర ప్రాపర్గా లేదు. కొంతమంది కొన్ని రోజుల నుంచి వరుసగా నిద్రపోరు, కొంతమందికి 2-3 days నిద్ర ఉండదు. అలాంటి టైంలో కూడా నిద్ర ప్రాపర్గా లేకపోయినా కూడా హార్ట్ బీటింగ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. రెండవది ఏంటంటే, ఇంకా రక్తహీనత ఉన్న వాళ్ళకి, ఎవరికైనా రక్తహీనత ఉంది వాళ్ళకి, హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. సర్క్యులేషన్ లోపల, ఆక్సిజన్ సర్క్యులేషన్ లోపల ప్రాబ్లం ఉంటుంది, ఆక్సిజన్ ప్రాపర్గా బాడీకి అందకపోవచ్చు. అలాంటి టైంలో కూడా హార్ట్ బీటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇంకా కాఫీలు, టీలు కొంతమందికి వరుసగా రోజులో స్టార్ట్ చేస్తే వాళ్ళ ఈవినింగ్ వరకు వాళ్ళు ఒక 6 to 10 కాఫీస్ కానీ టీ కానీ తాగేస్తారు. ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. వాటి వల్ల కూడా హార్ట్ బీటింగ్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ బీటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి కావాల్సిన మినరల్ కాంటెంట్, మనకి పొటాషియం, సోడియం, వీటిలో కొంచెం డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినా కూడా మనకి హార్ట్ బీటింగ్ అనేది ఎక్కువ కొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకా హార్ట్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి హార్ట్ బీటింగ్ అనేది పెరగవచ్చు అనమాట. మోస్ట్లీ కారణాలను చూసుకుంటే మనకి చాలా కారణాల వల్ల మన సడన్గా భయం వేసింది, మనం వెళ్తూ ఉన్న ఒక్కొక్క గట్టిగా మురిగింది అనుకోండి, వెంటనే మనకు హార్ట్ బీటింగ్ పెరిగిపోతుంది. అంటే మనకి అడ్రినలిన్ రష్ అలా వచ్చేస్తుంది అనమాట. వీటికి ఏంటి అంటే మనకి జనరల్గా ఇవన్నీ ఫ్యాక్టర్ చూసుకుంటే ఎందువల్ల వస్తుంది అన్న దాన్ని మనం తగ్గించుకుంటే చాలు, చాలా వరకు అది రాకుండా చూసుకోవచ్చు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే కంటిన్యూగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, చేయడం వల్ల ఫుడ్ తీసుకోకపోయినా కూడా మనకి గ్లూకోజ్ లెవెల్ తక్కువైపోయి హార్ట్ పాల్పిటేషన్స్ వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసుకోండి, హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.